ఒక్కసారి ఊహించండి, ఒక దేశం ఒక్క క్షణంలోనే అల్లకల్లోలంగా మారిపోతే ఎలా ఉంటుంది? ప్రశ్నించే వాళ్ళే పరుగులు పెడితే ఎలా ఉంటుంది? దేశ చరిత్రలోనే ఇదొక ఊహించని పరిస్థితి. మహిళలను, స్టూడెంట్స్ని ప్రొటెక్ట్ చేసే పోలీసులే వాళ్ళని కొడితే ఎలా ఉంటుంది? ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. బ్లాక్ డే ఫర్ డెమోక్రసీ. 2026 జూలై 20 ఈ రోజు ఇండియా ఒక్కసారిగా యుద్ధభూమిని తలపించింది. పార్లమెంటు చుట్టూ వేలాది మంది పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ప్రతి రోడ్డుపై బ్యారికేడ్లు, కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేత, టియర్ గ్యాస్ ప్రయోగం, కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగినట్లు వార్తలు, వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు దేశ ప్రజల గుండెల్లో ఉన్న ఒకే ఒక డౌట్, అసలు ఢిల్లీలో ఏమి జరుగుతుంది? ఇది కేవలం ఒక నిరసన, లేక ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంపై విశ్వాసాన్ని కదిలించిన ఉద్యమమా? ఈ వీడియోలో మొదటి నుంచి చివరి వరకు చూడండి, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పరీక్ష, లక్షల డ్రీమ్స్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది స్టూడెంట్స్ ఒకే ఒక డ్రీమ్తో చదువుతారు, డాక్టర్ కావాలని. ఆ డ్రీమ్స్ను నిజం చేసే పరీక్షే నీట్ యూజీ ఎగ్జామ్. కానీ 2026లో జరిగిన నీట్ ఎగ్జామ్పై ఫ్రాడ్స్ జరిగిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశాయి. నిరసనకారుల మాటల్లో, ఈ ఆరోపణలు లక్షలాది మంది విద్యార్థుల ఫ్యూచర్పై డౌట్స్ కలిగించాయి. వారి డిమాండ్ ఒకటే, ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్, న్యాయం, అకౌంటబిలిటీ. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ CJP సంసద్ చలో అనే ఉద్యమానికి పిలుపునిచ్చింది. జూలై 20 పార్లమెంట్ వర్షాకాల సమావేశాల మొదటి రోజే వేలాది మంది జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. వారి మెయిన్ డిమాండ్లు: నీట్ ఎలిగేషన్స్పై ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, పరీక్షా వ్యవస్థలో సంస్కరణలు చేయాలి, సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, సోనం వాంగ్చుక్ని విడుదల చేయాలి, మరియు నీట్ కోసం సిద్ధమవుతూ ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలి. నిరసనకారులు రాకముందే ఢిల్లీ పోలీసులు ఈ పరిస్థితిని అంచనా వేశారు. పార్లమెంట్, రైల్ భవన్, విజయ్ చౌక్, ఇండియా గేట్, ప్రతి కీలక ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. కొన్ని మెట్రో స్టేషన్లను మూసివేశారు, ట్రాఫిక్ మళ్లించారు. రాజధాని మొత్తం అప్రమత్తమైంది. ఉదయం జంతర్ మంతర్ నినాదాలతో మారుమోగింది. స్టూడెంట్స్ కోరింది ఒకటే, మాకు న్యాయం కావాలి, మా భవిష్యత్తును కాపాడాలి అంటూ వేలాది మంది నిరసనకారులు గ్యాదర్ అయ్యారు. ఆఫ్టర్నూన్కి వారు పార్లమెంట్ వైపు కదిలారు. అక్కడే సిచ్యువేషన్ కంప్లీట్గా మారిపోయింది. బ్యారికేడ్లు, పోలీస్ వార్నింగ్స్, తోపులాట, ఉద్రిక్తత. పోలీసుల ప్రకారం కొంతమంది నిరసనకారు బ్యారికేడ్లు దాటేందుకు ప్రయత్నించారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం స్టూడెంట్స్ రాళ్లు కూడా విసిరినట్టు పోలీసులు తెలిపారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో టియర్ గ్యాస్ ప్రయోగించారు. కొన్ని చోట్ల లాఠీ చార్జ్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అనేక మంది నిరసనకారులను అదుపులోకి తీసుకుని బస్సులో తరలించారు. ఒక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఇన్సిడెంట్స్తో ఈ టాపిక్ ఇండియాలో ప్రజలను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. ఈ ఘటన ప్రభావం కేవలం పార్లమెంట్ ప్రాంతానికి పరిమితం కాలేదు. కనాట్ ప్లేస్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రైల్ భవన్, ఇండియా గేట్, ప్రధాన రహదారులన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. మెట్రో ప్రయాణికులు కూడా ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఢిల్లీ వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగానే పార్లమెంట్లో కూడా ఈ అంశం హాట్ టాపిక్ అయింది. ప్రతిపక్ష లీడర్ మల్లికార్జున ఖర్గే విద్యార్థులపై బలప్రయోగం జరిగిందని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆరోపించారు. మరోవైపు గవర్నమెంట్ మాత్రం భద్రత, చట్టం, శాంతి కోసం అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపింది. అదే సమయంలో CJP ప్రతినిధులు సెంట్రల్ మినిస్టర్ JP నడ్డాను కలిసి తమ డిమాండ్లను వినిపించారు. అయితే పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కేని అదుపులోకి తీసుకున్నారని న్యూస్ వచ్చినప్పటికీ తర్వాత CJP ప్రతినిధులే ఆయన అరెస్ట్ కాలేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో అసలు ప్రశ్న. ఈ ఇన్సిడెంట్ ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తింది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అదే సమయంలో ప్రజల భద్రతను కాపాడే బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా ఉండాలి? అదే ఈ ఇన్సిడెంట్పై ప్రైమరీ డిస్కషన్గా మారింది. సో మీరు ఏమనుకుంటున్నారు? ఈ విషయంలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ చేశారు అనే నిర్ణయం చెప్పడం ముఖ్యమైనది కాదు. ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే ఎడ్యుకేషన్ సిస్టంపై స్టూడెంట్స్కి నమ్మకం ఉండాలి. అలిగేషన్స్ ఉంటే ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, ప్రొటెస్ట్ శాంతియుతంగా జరగాలి, లా అండ్ ఆర్డర్ కూడా కాపాడబడాలి. ఇప్పుడే ప్రజాస్వామ్యం మరింత స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఇన్సిడెంట్పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ నిరసనలు సరైనవేనా? గవర్నమెంట్ తీసుకున్న చర్యలు సరైనవా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. దట్స్ ఇట్ గైస్. ఎవరు రైట్, ఎవరు రాంగ్ అనేది కామెంట్లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం.